నమస్కారం అండి. ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు కదా. అవునండి. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి ఇక్కడ? సార్ మాకు ముఖ్యంగా మేము డ్వాక్రా సంఘాలలో ఉండాము, ఆర్థికంగా ఎదిగాము, బలోపేతం అయ్యింది. మెక్మా ఆశయం బాగుంది, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మేము 2004 నుంచి డ్వాక్రా సంఘాలలో ఉండాము, అనేక విధాలుగా ఆర్థికంగా ఎదిగాము. ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఏమంటే పదే పదే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఆ విషయంగా ఇంత దూరం వచ్చాము. ఇక్కడన్నా న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది, వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏంటమ్మా అసలు డ్వాక్రా సంఘాల్లో మీరు ఏంటి లోపాలు అంటున్నారు, దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి. సార్ ఒక 25 సంఘాలకు కలిపి ఒక సమైక్య వస్తుంది. ఒక సమైక్యకు వచ్చి ఒక ఆర్పీను 5 మంది ఓబీలు ఉంటారు సార్. ముగ్గురికి చెక్ పవర్ ఉంటుంది, ఇద్దరికి చెక్ పవర్ ఉండదు. అక్కడ ఏం జరుగుతుండది సంవత్సరానికి ఒకసారి ఆడిటింగ్ రిపోర్ట్ చేస్తారు సార్. అట్లే పట్టణ సమైక్య కూడా 4 ఉంటాయి సార్ మాకు తిరుపతిలో. దానికి ఆడిటింగ్ రిపోర్ట్ చేస్తామంటున్నారు కానీ పేపర్ రూపంగా ఇవ్వడం లేదు, వీడియో రూపంగా కూడా ఇవ్వడం లేదు. తర్వాత జనరల్ బాడీ మీటింగ్ చేస్తారు సార్. జనరల్ బాడీ మీటింగ్ కూడా ఏ విధంగా జరుగుతుంటది, వాళ్ళ ఇష్టంగా చేస్తున్నారు తప్ప ఒక పద్ధతి అంటూ ఒక సిస్టమేటిక్ అంటూ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగడం లేదు సార్. ఇప్పుడు ఈ ఆడిట్ అని అడుగుతున్నారు కదా, ఆ ఆడిట్ అనేది ఎవరు అడుగుతున్నారు, ఎవరికి చూపించాలి, అందులో అసలు ఏముంటాయి చెప్పండి సార్. SLF కు TLF కి మేము పొదుపులు కడతాం. మేము సంఘం వాళ్ళము TLF SLF కడతాం సార్. సమైక్యకి మా ఏరియాలలో వాళ్ళు పోయి పట్టణ సమైక్యకు పొదుపు కడతారు సార్. అక్కడ నుంచి లోన్ తీసుకుంటాం. ఈ 2 చోట్ల మాత్రము ఇంతవరకు ఆడిటింగ్ రిపోర్ట్ ఎంత వస్తుంది ఎంత పోతుందో లెక్కలు లావాదేవీలు చెప్పడం లేదు సార్. మళ్ళీ లోన్ తీసుకున్నప్పుడు ఒక సభ్యురాలు 1000 రూపాయల నుంచి 2000 వరకు డబ్బులు అడుగుతున్నారు సార్, లోన్ తీర్చిన దానికి. ఓకే, ఆర్పీ ఒక ఆర్పీ అనే మహిళ ఈ సామాన్య మహిళల దగ్గర లోన్ తీసుకున్నందుకు 2000 రూపాయలు వరకు తీసుకుంటుంది. 1000 నుంచి 2000 రూపాయలు ఆవిడకి జీతం వస్తుందండి. 10,000 రూపాయలు జీతం వస్తుంది. 10,000 రూపాయలు జీతం కాకుండా ఈ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇవ్వకపోతే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి హింసించబెట్టి మానసికంగా చేరబెడతారు, అన్ని దాలా అటాక్ చేస్తారు సార్. మాకు గతంలో శత్రుత్వం లేదు. ఇది ఆర్పీలు ఓపీలు పెట్టిన తర్వాత మాకు శత్రుత్వం వచ్చింది. అందుకే మాకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలంటున్నాము. ఇంత డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అంటే మెక్మా అధికారులు కూడా మేము ఇవ్వాలి కనుక. ఓకే, అసలు ఇప్పుడు మీరు ఈ సమస్య కోసం చెప్పడానికి వచ్చారు కదా ప్రజా దర్బార్కి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఏ నియోజకవర్గం మీది? మేము తిరుపతి నుంచి వచ్చినాం సార్, సుందరయ్య నగర్ మాది. ఓకే, 44వ వార్డు నుంచి. ఓకే, 44వ వార్డు నుంచి. 44వ వార్డు అండి. ఓకే, 34 కూడా ఉంది సార్. 44 వార్డుల నుంచి మీరు ఈ సమస్యని తెలియజేయడానికి అయితే వచ్చారు. మరి ఇక్కడ ప్రజా దర్బార్ లో ఇచ్చారండి, ఆర్జీ ఇచ్చారా సార్? కరెక్ట్ చూస్తామన్నారు సార్. స్పందించారు. ప్రతి ఒక్కటి మేము చూసి ప్రక్షాళన చేస్తాము. అందరినీ లోన్ తీసుకున్నప్పుడు లీడర్లను మారుస్తాను సార్. అదే విధంగా కూడా ఆర్పీలు కూడా ఎందుకు మార్చారు ఓకే అనే సిస్టమేటిక్ గురించి అసలు ఇంతవరకు కూడా ఒక అధికారం వచ్చినప్పుడల్లా మారినప్పుడల్లా ఒక్కొక్క సిస్టమేటిక్ రూల్ చెప్తున్నారు. ఆర్పీలు మాత్రము ఎందుకు ప్రక్షాళన చేయాలి? అసలు ఈ డ్వాక్రా అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? అప్పటి నుంచి ఈ ఆర్పీలు కంటిన్యూస్ ఉంటానే ఉన్నారా? 2007 మేము 2004లో ఉన్నాం సార్. అప్పటికి లేదు. 2007 నుంచి మెక్మా వచ్చింది సార్. అప్పటి నుంచి సమైక్యలు ఓపెన్ చేసి అప్పటి నుంచి ఆ ఓబీలను ఆర్పీలు పెట్టి మాకు తెలియని విషయాలు కూడా అనేకం చెప్పిచ్చేసి మాకు బాగా అందులో సార్ ఇక్కడ మాకు అది కూడా 60 సంవత్సరాలని ఏజ్ పెట్టారు. కానీ 60 సంవత్సరాలు అయినా కానీ మేము కట్టుకుంటున్నాం, చేస్తున్నాము. అది కూడా మేము యాక్టివ్గా ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అని ఆ ఏజ్ లిమిటెడ్ కూడా దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఇంకొకటి సార్, ఆర్పీలకు కూడా ఏజ్ లిమిటెడ్ ఎంత ఏమి అని అది కూడా డిసైడ్ చేయండి సార్. తర్వాత మెక్మా వాళ్ళ దృష్టికి ఇట్లా పై అధికారులకు మేము కన్నా తీసుకెళ్ళామంటే సమస్య, వాళ్ళు ఏమంటారంటే మీరు తీసుకెళ్లిన అధికారులు వచ్చి చూడరు, ఇక్కడ మేమే కదా చూసేది, తర్వాత మీరు ఎలా ముందుకు మూవ్ అవుతారు, మా చేతుల్లో పని కదా, మేమేం చేయాలో మేము చేస్తాము. ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ డ్వాక్రా సంఘాల్లో కొన్ని లొసుకుబాట్లు అయితే ఉన్నాయి. అంటే ఈ సాధారణ ఎవరైతే ఆ లోన్లు తీసుకునే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్పీలు అనేవాళ్ళు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేసుకుని తీసుకుంటాం. ఇప్పుడు లోన్ అయితే తీసుకుంటాము. లోన్ తీసుకున్నప్పుడు మనము ఇప్పుడు మాకు 2 లక్షలు అనుకోండి, ఇంత అమౌంట్ అని ఆర్పీల దగ్గర ఇవ్వాల్సింది వస్తుంది. ఖచ్చితంగా ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారని అందరూ. ఇప్పుడు నేనైతే ఇవ్వను అనుకోండి, ఇంకా పక్కన ఉండే వాళ్ళు ఒప్పుకోరు కదా, మా సభ్యులందరూ. ఇవ్వకపోతే ఇంకోసారి లోన్ పెట్టి అలాంటివన్నీ వస్తాయి. అందుకని మీకు లోన్ అంటే ఎంత పెడుతున్నారు? ఇప్పుడు 2 లక్షలు లోన్ అనుకోండి. 2 లక్షల లోన్ అండి. అందులో మీ వాటా ఎంత అండి? మీ గ్రూప్ లో మీ వాటా ఎంత? ఇప్పుడు ఒక పర్సన్ కి 2 lakhs వస్తుంది సార్. 2 lakhs అనుకుంటే 1000 రూపాయలు అనుకోండి, ఒక 10 members కి ఎంత అండి? 10,000.
10,000 మేము ఇప్పుడు బ్యాంక్ కి కట్టకపోతే ఒప్పుకుంటారా సార్? ఓకే. మేమైతే ఫుల్ అమౌంట్ మేము పే చేయాలి కదా. అవునండి. అప్పుడు ఆ 10,000 కూడా మానెత్తినే కదా పడుతుంది. ఓకే. దీని వల్ల మేము ఎలాగూ పైకి వస్తాము? ఓకే. అంటే మీరు ఇప్పుడు సంఘాల ఉద్దేశం ఏంది? పేదవాళ్ళని పైకి తీసుకురావడం సంఘాల ఉద్దేశం. మరి ఇలాంటివన్నీ మా చేతే కట్టించుకునేటప్పుడు మేము ఎలా పైకి వస్తాం అనేది మా ఉద్దేశం. ఓకే. అంటే మీరు తీసుకునే లోన్ మీద మీ దగ్గర ఛార్జీల కింద వసూలు చేసిన డబ్బులు కూడా బ్యాంకులో మీరే కడుతున్నారండి. వాళ్ళకైతే అమౌంట్ గవర్నమెంట్ 10,000 ఇస్తుంది. ఓకే. వాళ్ళ శాలరీ మళ్ళా కూడా మా అక్రమంగా దగ్గర సంపాదిస్తున్నారా? ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? రైట్. దీని ఒక్కరే కాదండి, ఇది అందరూ షేరింగ్ ఉంది. ఉమ్. అది ఎలా అది బయట పెట్టడం ఎవరు పెడతారు? అది అది. దాని గురించి అయితే సమస్యను తెలియజేయడానికి అయితే వచ్చారు. మేమైతే పవన్ కళ్యాణ్ దృష్టిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దీనిలో మార్పు రావాలి. మాకు ఈ ఒక్క మార్పు మా వల్ల కాదండి, మొత్తం ప్రజలందరూ లబ్ధి పొందుతారనేదే మా ఉద్దేశం. ఓకే. ఒక మీ తిరుపతిలోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఉందంటారా? రాష్ట్రం మొత్తం ఇది జరుగుతుంది కదండి. ప్రతి ఒక్క ఆర్పీలు వీళ్ళందరూ బాగా బలోపేతమై వాళ్ళు మితిలు కడుతున్నారు. అప్పులు తీసుకున్న సభ్యులు మాత్రం కృంగిపోతున్నారు కదా. అప్పులు కట్టుకుంటా ఓకే. ఇలా ఇచ్చిన డబ్బు చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అది. దీనికంతటికి ఎవరు దీని లొసుగుబాట్లని ఎవరు బయటకు తీసేది? ఆర్పీలని ఎందుకు మార్చారు? లోన్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క సభ్యురాలకి అవగాహన కలగాలనేసి మీరు సభ్యులను మార్చినట్టే ఆర్పీలకు కూడా ఒక సిస్టమ్ పెట్టి లోన్ పెట్టినప్పుడు ఆర్పీలను కూడా ఇప్పుడు సభ్యురాలని ఒక ఆర్పీగా ఎందుకు చేయరు? అది చెప్పండి. రైట్. అది ఎందుకు చేయరు? అది చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రతి ఒక్క సభ్యురాలు ఒక ఆర్పీ అయితే దాని గురించి అవగాహన వస్తుంది కదా వాళ్ళకు కూడా. అది ఆర్థికంగా మేము కూడా ఎదగాలి, అందరూ ఎదుగుతారు, ప్రతి ఒక్కరు బాగుపడాలనేదే మా ఉద్దేశం. ఇందులో ఆర్థికంగా ముఖ్యంగా సభ్యుల కన్నా సిఓలు ఆర్పీలు అయితే ఆర్థికంగా బాగా ఎదిగారు. ఓకే. అంటే ప్రజలు అడ్డం పెట్టుకుని ఆర్పీలు పైన అయితే ఎదుగుతున్నారు సార్. ఇక్కడ ఒక ప్రధాన లక్ష్యం మాకు శత్రుత్వం ఏర్పడుతున్నది. కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. తర్వాత మాకు కమిటీ హాల్ లేదు, కమిటీ హాల్ కట్టించాలి. సగం వరకు కట్టారు, మిగిలింది అట్లా పెట్టేశారు. అదొకటి సార్. మెయిన్ ఇంకొకటి సార్, శత్రుత్వం ఏర్పడుతుంది. మాకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. మెయిన్ ఇది మీ దృష్టికి తీసుకెళ్ళినాము. దీని వల్ల మాకేమొస్తుందా అది బాధ్యత మాత్రం హరాస్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కటి ఈ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు ఏదైనా ఇబ్బంది అయిందంటే మాత్రం నాకు కానీ తనకు కానీ బాధ్యులైతే వాళ్ళే అవుతారు. రైట్. థ్యాంక్ యూ.